నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సతీష్. SV6 న్యూస్కు స్వాగతం. సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్. ప్రతిరోజు కూడా ప్రతి అంశాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. తాజాగా బతుకమ్మ కుంట, అంబర్పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అక్కడ కలిదిరిగి మొత్తం అనేది కూడా అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న పనులను మొత్తం గమనించిన తర్వాత రాబోయే బతుకమ్మ పండుగ నాటికి బతుకమ్మ కుంటను సర్వం సిద్ధం చేస్తామని చెప్పేసి ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన అయితే విడుదల చేశారు హైడ్రా కమిషనరు. సో వచ్చే బతుకమ్మ పండుగ వరకు బతుకమ్మ కుంట సిద్ధమవుతుందని చెప్పి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. అంబర్పేట్ బతుకమ్మ కుంటలో జరుగుతున్న కుంట పునరుద్ధరణ పనులను కార్పొరేటర్ బి పద్మా వెంకటరెడ్డితో కలిసి కమిషనర్ పరిశీలించారు. కుంట పనులు చకచకా జరుగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానంగా కుంట లోపలకు డ్రైనేజీ వాటర్ రాకుండా తీసుకుంటున్న చర్యలకు సంబంధిత అధికారులను కాంట్రాక్టులను అడిగి తెలుసుకున్నారు. కుంట చుట్టూ తిరుగుతూ పనులను పరిశీలించారు. ఇంకా ఏ పనులు చేయబోతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమకు ఒక కమ్యూనిటీ హాల్కు స్థలం కావాలని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. నందనవనం వైపు కమ్యూనిటీ హాల్ కావాలని కోరారు. దాన్ని పరిశీలిస్తానని చెప్పేసి హైడ్రా కమిషనర్ చెప్పారు. తమ బస్తీలను ముంపు సమస్యలు లేకుండా చూడాలని వారందరూ కోరారు. వైభవ్ నగర్ కాలనీ వాసులు వరద ముంపు సమస్య పరిష్కరించాలని కోరారు. అక్కడ ఉన్న 60 ఫీట్ల రోడ్డును పునరుద్ధరించాలని వినతి పత్రం సమర్పించారు. అందరి అభిప్రాయాల మేరకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ అయితే చెప్పారు. ఇక చూద్దాం, మనం ఆయన సంబంధించి మనకి ఇక్కడ ఫుటేజ్ ఉంది, ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు అనేది దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సో కుంట చుట్టూ కూడా పూర్తి కలిగి తిరిగి అక్కడ జరుగుతున్న పనులన్నింటినీ పరిశీలించారు. జేసీబీ జరుగుతున్న వర్క్లను చూశారు. అన్నింటినీ కూడా పరిశీలించి ఇది మురుగు వాటర్ దాంట్లో ప్రవేశించకుండా చేపట్టిన చర్యలు ఇవన్నీ కూడా దాన్ని కూడా ఆయన పరిశీలించారు. అది సీవేజ్ లైన్ ఓవర్ఫ్లో అయ్యి ఎవ్రీ టైమ్ వి గెట్ సీవేజ్ ఇన్సైడ్ సార్. సో ఆల్ వి ఆర్ కన్స్ట్రక్టింగ్ ఫర్ అవర్ స్టామ్ సార్. ఇక్కడ నుంచి వచ్చే వర్షం నీళ్ళు, ఇక్కడ నుంచి వచ్చే వర్షం నీళ్ళు తీసుకోవడానికి సార్ ఇక్కడ మేము ఇన్లెట్ పెడుతున్నాం సార్. వేర్ వి ఆర్ స్టాండింగ్ విల్ హ్యావ్ నో ఓపెన్ హియర్. ఓకే, ఆల్మోస్ట్ ఈ వెంట్ అంత వెంటనే మేము ఓపెన్ చేస్తున్నాం. Sewage otherwise will be diverted. That same thing will continue. But they have to rectify that pipeline. ఈ ఎవరు చేస్తారు? మన రెక్టిఫై చేస్తారు. సెంటర్లో పైప్లైన్ మధ్యలో చేపరు ఏవైతే is pouring heavy sewage and every time it is blocking sir. అంటే అక్కడ చోక్ అవుతుందా? Choke out. ఓకే నిమిషం జరిగింది. ఇది యాక్చువల్లీ Also, we participate in a celebration. This is actually main action for the. ఇది రోడ్డు. Yes, sir. Will be revived. Yes. And ensure that the road is revived. Yes. Colonies అందరూ కూడా వాటర్ Thank you. ఇచ్చి చేద్దాం. Yes. We'll have access to everybody. Yes, వీళ్ళు నలుగురు Yes, sir. we have to take care So of anyhow, this is government land. No issue. ఈ రోడ్డు బిట్ ఎంత అయితే ఉందో అంత కన్వర్ట్ చేసుకోవాలి. Thank you, sir. Sir, వాటర్ ఈ లెవెల్ వస్తుంది సెవెన్ చూసాను నేను వీడియోస్ సార్. ఇప్పుడు పెట్టి అక్కడ సార్ ఇంకొకటి లాస్ట్ గాయత్రి టవర్ కదా వీళ్ళ ఆఫీసర్ ఉంది ఉంటాను అక్కడ మొత్తం ఎప్పుడు వెళ్ళి చూసినా కూడా కంప్లీట్ ఉంటుంది. lateral trains లేవు. మన నారాయణ గారు చూసారు లేవు. సో మనకి డెప్త్ ఎంత పోయాం ఇది? ఆల్మోస్ట్ 3 meters, 200 meters. స్థానిక కార్పొరేటర్తో కలిసి ఆయన మొత్తం అధికారులు, హైడ్రా సంబంధించినటువంటి సిబ్బంది అందరితో కలిసి అక్కడ అంతా చూశారు. అక్కడ జరుగుతున్న పనులన్నింటినీ పర్యవేక్షించారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన హామీ అయితే ఇచ్చారు. త్వరలో అంటే రాబోయే బతుకమ్మ పండుగ నాటికల్లా ఈ బతుకమ్మ కుంటను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. సో ఆ పనులకు సంబంధించినటువంటి అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు బస్తీ అక్కడ ఉన్న కాలనీ వాసులతో మాట్లాడడం కానీ, అంటే సాధారణంగా హైడ్రా అంటే మనకి కూల్చివేతలు అన్నట్టుగా నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు మనం చూస్తున్న వీడియో మొత్తం కూడా స్థానికులతో కలిసి వాళ్ళు మమేకమవుతూ వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను చూస్తూ అక్కడ ఉన్న జరగాల్సిన పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్న సిబ్బందికి తన సూచనలు చేస్తూ హైడ్రా కమిషనర్ ముందుకు సాగారు.
కనుక వాడి మీద కేసులు పెడతాము. హైడ్రా ఎవరిని అట్లా ఏది మాది చెప్పి తప్పుడు దారి పట్టించి ఏది మూసీలో ఎవడన్నా వేస్తే గనక అంటే మా పేరు చెప్పి చేస్తే వాళ్ళు ఎవరు వదిలేదు ఉండదు. అంటే యాక్చువల్గా మూసీలో వేసినాక వాళ్ళు ఏం చేస్తారు అంటే వేసిపోయారు, అక్కడ ఉన్న వాళ్ళు మాదని చెప్పి సీదా పట్టేదారులు మాదని సేఫ్ చేస్తారు. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, ఎవడన్నా కానీ జరిపి అది పట్టా వరకే ఓకే, బట్ అంతేగాని దాంట్లో ఇది మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అని ఉంటుంది, MFL అని ఉంటుంది, దాంట్లోకి ఎంటర్ అయిందంటే ఒప్పుకోమన్నమాట. అవన్నీ తీసి మళ్ళీ ఇటుగా కొడతాం, కొట్టి బయటకి పట్టా వాళ్ళు గడ్డి వేసుకోవడానికి ఇచ్చారు, దాన్ని ఇప్పుడు పట్టాగా వేసుకొని ఫ్లాట్గా చేసి ఇక్కడ మూసి హద్దులు ఉంటాయి. ఆ హద్దులు ఏదైతే అన్ని చోట్ల హద్దులు ఉన్నాయో ఇక్కడ కూడా అదే హద్దులు డిసైడ్ అవుతాయి అన్నమాట. ఆ హద్దులు దాటి ఎవడన్నా వెళ్ళినట్టుంటే కనుక తప్పకుండా అది మొత్తం వాళ్ళతో ఖాళీ చేపిస్తాం, కేసులు కూడా పెడతాం. సో మనం చూస్తున్నాం కదా, మూసీలో MFL అంటే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఎవరైతే ఆ హద్దులు దాటుతారో వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయని అక్కడి నుంచి వాళ్ళని తొలగిస్తామని చెప్తున్నారు. హైడ్రా పేరుతో ఎవరైనా కానీ దందాల గిందాలు నిర్వహించినా కూడా వాటిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఆయన అయితే చెప్తున్నారు. మూసి హద్దులు దాటితే కేసు తప్పదని చెప్పేసి ఆయన హెచ్చరించిన విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఇవాళ బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణ విషయం కార్యక్రమంలో అక్కడ చెరువుని ఆయన పరిశీలించిన విషయం మనకి తెలుస్తుంది. సో మరో వార్త మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.